తెలంగాణ ఏర్పడడానికి మెయిన్ రీజన్ ఏంటిదో తెలుసా? వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మ్యూజిక్. పాటకున్న బలం అటువంటిది. మ్యూజిక్ తోటి కొన్ని రకాల రోగాల్ని కూడా ట్రీట్ చేస్తారు. సో సౌండ్ థెరపీ అనేది కూడా ఉంటుంది, మీకు ఐడియా ఉంది కదా. సో మ్యూజిక్తో మనం ఏదైనా మ్యాజిక్ చేయొచ్చు. ఎందుకురా ఈ సోదంతా చెప్తున్నావు, ఓటింగ్ పోల్ అనాలిసిస్ అని పెట్టి ఇదంతా చెప్తున్నావు ఎందుకంటే, ఎస్, ఓటింగ్ని ఇంపాక్ట్ చేస్తుంది మ్యూజిక్కే. అవును, నమ్మరా? ఈ సీజన్లో ఓటింగ్ని గట్టిగా ఇంపాక్ట్ చేస్తుంది. పోయిన వారం కావచ్చు, ఈ వారం కావచ్చు, నాకు అనిపించింది అయితే 200% మ్యూజిక్కే ఇంపాక్ట్ చేస్తుంది. ఎటువంటి మ్యూజిక్ ఇంపాక్ట్ చేస్తుందంటే, సుమన్ చెట్టన్నా ఏంటన్నా బయట ఏం చేసి వచ్చినావన్నా, ఈ మ్యూజిక్ వేస్తారా అయ్యా, ఇదొకటి. ఇది కాదు, ఇది కూడా కాదు బా, పౌర్ణమిలో ఉంటుంది ఆ మ్యూజిక్ ఎత్తారు. సాడ్ బీజిఎం, డాక్టర్ సినిమాలో మ్యూజిక్ ఉంటుంది. అవన్నీ వేసి ఒరి అమ్మ అన్న ఏమి చేసినా ఆ మ్యూజిక్ ఎత్తారు. కథం ఆ మ్యూజిక్ వేయగానే అది స్లో మోషన్లో పెడుతురు. అఫ్ కోర్స్ అన్న ఆల్రెడీ స్లో మోషన్లో ఉంటే ఇంకా స్లో మోషన్లో పెడతారు. కథం కథం టాటా ఓటో దాల్డో అయ్యయ్యో అయ్యయ్యో దుడ్డు అవుతుంది. ఓటింగ్లో అన్అఫిషియల్ పోల్స్ అన్నింటిలో కూడా మ్యాక్సిమం పోల్స్లో సుమన్ చెట్టన్న టాప్లో ఉన్నాడు విత్ 40-50% ఓట్ బ్యాంక్తో, ఓట్ షేర్తో ఉన్నాడు. నాకు ఈ వీడియోస్ చూసి కూడా ఇంపాక్ట్ అవుతారు జనాలు. చూడు, అరే సుమన్ చెట్టన్నకు హైయెస్ట్ ఓటింగ్ పడుతుందట అంటే మంచిగా ఆడుతున్నామో అనుకుంటారేమో. ఆయన ఏమో ఆడతలేడు, ఏమో ఆడకుండానే ఓటింగ్ అవుతుంది. అసలు ఆట లేదు, మాట లేదు, పాట లేదు. నిన్న ఒక్కసారి మాట్లాడండి కొంచెం బీపీకి వచ్చి, ఏందన్నా అంత కోపం వచ్చిందంటే, కోపం వస్తే కోపం తెచ్చుకోక కోలా తెచ్చుకుంటారా అని, అది హైపర్, అది పంచలాగా. రామచంద్రబాబు. ఓటింగ్ పోల్ ట్రెండ్స్ ఎట్లున్నా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టాలని సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు. పాతలు ఒక లైక్ కొట్టరు, కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. అందరూ కూడా హైప్ అనేది కనబడితే ఇచ్చే ప్రయత్నం చేయరు. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఏ టైంలో చూసేటోళ్ళు తీసుకోరు, ఎందుకంటే రకరకాల దేశాల నుంచి చూస్తూ ఉంటారు కాబట్టి ఆ టైంలలో ఆ విష్ని స్వీకరించాల్సిందిగా కోరుచున్నాము. హే చలో షురు. అన్ని పోల్స్లో సుమన్ చెట్టన్న టాప్లో ఉంటే, సెకండ్ ప్లేస్లో బరినన్న ఉన్నాడు. బరినన్నకి సుమన్ చెట్టన్నకి మ్యాక్సిమం ఓటింగ్ డిఫరెన్స్ ఎట్లా అంటే ఒక 5% అట్లా డిఫరెన్స్ కనబడుతుంది. ఈయనకి ఏ పోల్లో చూసినా కానీ. కొన్ని మన ఇన్స్టాగ్రామ్ పోల్స్లో వచ్చేసరికి వచ్చి మన పోల్ కావచ్చు, ఇంకా బయట ఏ ఇన్స్టాగ్రామ్ పోల్స్లోనైనా బరినన్నకి టాప్ ఓటింగ్ ఉంటుంది. ఎందుకంటే బరినన్నకి నేను అందరూ మంద టెడిన్ ప్రతి ఒక్కరు బరణి లెట్స్ గో బరణి అన్నట్టుగా అందరూ బర్ని అన్నారు కాబట్టి బరణన్నకి కొంత సింపతి వర్కౌట్ అయ్యింది ఆటోమేటిక్గా. ఎందుకంటే ఆ ఎగ్ టాపిక్ అనేది మనం ఎంజాయ్ చేసినాం. ఎగ్ టాపిక్ వల్లనే షాంపూ టాపిక్ కావచ్చు, ఎగ్ టాపిక్ వల్లనే ఈ సీజన్కి బలం వచ్చింది. ఈ సీజన్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఈ రివ్యూలు కావచ్చు, ఈ కాంట్రవర్సీలు కావచ్చు, స్టోరీలు కావచ్చు, ఇవన్నీ రీల్స్ కావచ్చు, ఇవన్నీ తిరిగినాయంటే బికాజ్ ఆఫ్ ఎగ్ టాపిక్. ఒక ఎగ్ మొత్తం హౌస్లో అసలు పెను భూకంపం సృష్టించింది. అటువంటి ఎగ్ టాపిక్ని మనం చాలా మంచిగా తీసుకున్నాం. కానీ ఆ ఎగ్ టాపిక్ మీదకి వెళ్ళి ఇప్పుడు బర్నన్న దొంగతనం చేయలేదు. అఫ్కోర్స్ ఆ దొంగతనం చేసింది తెలిసింది కూడా దాచిండు. ఇట్లా ఒక్కొక్కరు నేచర్లు కూడా బయటపడ్డాయి. సో అంత నెగిటివ్ ఇంపాక్ట్ లేదు అంటే ఎగ్గు దొంగతనం దానివల్ల. కాకపోతే దాని మీదకి నామినేషన్లు విపరీతంగా పడడం, కామనర్స్ మరీ టూ మచ్ ఓవర్ యాటిట్యూడ్ తోటి బిహేవ్ చేయడం. అఫ్కోర్స్ ఎపిసోడ్లో 90% ఓవర్ యాటిట్యూడ్ కట్ చేస్తేనే మిగిలింది ఆ ముక్క. వాళ్ళు లైవ్లో మాట్లాడిన మాటలు వింటంటే ఇక మనకి ఏందిరా వీళ్ళు ఇంత ఎందుకురా ఇంతగానం పొగరు చూపిస్తురు, ఇంతగానం బలుపు చూపిస్తురు, ఎందుకు చూపిస్తురా, వీళ్ళు ఏం చూసుకొని అంతగానం ఎగురుతుర్రా, అన్నీ నాకు అణిగిమని ఉంటే ఏమీ లేనాక ఎగిరెగిరి పాడుతుంది ఏందిరా అన్న ఫీలింగ్ తెప్పించారు. సో లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది, అందరికీ తెలియదు. ఎపిసోడ్ అందరూ కామన్గా ఎపిసోడ్ చూస్తారు కాబట్టి పర్లేదులే అనుకుంటారు. కానీ అక్కడ చాలా పర్రుంది రైట్. సరే, సెకండ్ ప్లేస్లో బర్నీ అని ఉంటాడు. ఇన్స్టాగ్రామ్ పోల్స్లో ఫస్ట్ ప్లేస్లో బర్నీ అని ఉంటుండు. 50% ఓటు షేరు, 50 కాదు 80% ఓటు షేరు వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంది. అన్ని రకాల పోల్స్లో కూడా 80% ఓటు షేరు ఇద్దరి మధ్యలో ఉంది. ఇప్పటి వరకు అయితే ఫిజికల్ టాస్క్లు కావచ్చు, ఫిజికల్ స్ట్రెంత్లు కావచ్చు, ఎవరు కూడా చూపించలేదు పెద్దగా. ఇంతవరకు ఈ గట్టిగా టాస్క్లు పెడదాం అనగానే కుదరలేదు. బికాజ్ ఆఫ్ సంజన అక్క ఇస్తున్న కంటెంట్ చుట్టే తిరుగుతుంది. సో ఇక్కడ ఎవరైనా ఫిజికల్గా నిరూపించుకున్నాడంటే అది రాము నిరూపించుకున్నాడు, తన ఎండ్యూరెన్స్ నిరూపించుకున్నాడు, మనం చూసినాం. రైట్. నెక్స్ట్ ప్లేస్లో హరీషు, డిమాన్ పవన్, ప్రియా వీళ్ళ ముగ్గురికి కూడా దాదాపు ఈక్వల్ ఓటింగ్ షేరే ఉంది. కానీ ఇన్స్టాగ్రామ్ పోల్స్లో చూస్తుంటే ఫ్లోరాకి ఎందుకు విపరీతంగా ఓట్లు పడుతున్నాయో అర్థం కావట్లేదు. ఇన్స్టాగ్రామ్ పోల్స్లో చూస్తుంటే ఫ్లోరాకి గట్టి ఓటింగ్ కనబడుతుంది. అంటే ఈ లెక్కన ఫ్లోరా కూడా సేవ్ అవుతుంది. మరి డేంజర్ జోన్లో ఉండబోయేది ఎవరు? హరీషు, డిమాన్ పవన్, ప్రియా, మనీషు వీళ్ళందరూ డేంజర్ జోన్లో ఉండే ఛాన్స్ ఉంది. బికాస్
వాళ్ళందరికీ ఓటింగ్ డిఫరెన్స్ పెద్దగా లేదు. ఇప్పుడు మనీష్‌కి అన్నిట్లల్లో తక్కువ కనబడుతుంది. 5% ఓటింగ్ పోల్ కనబడుతుంది. మిగతా వాళ్ళందరికీ 6, 7 పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఫ్లోరాకి కూడా 6, 7 కనబడుతుంది. కానీ ఇన్‌స్టాగ్రామ్ పోల్స్‌లో చూస్తుంటే లేదు కొన్ని రకాల యూట్యూబ్ పోల్స్‌లో చూస్తుంటే ఫ్లోరాకి కూడా కొంత సింపతి వర్కౌట్ అయింది. బికాజ్ ఆఫ్ సంజనక్క ఫ్లోరాని యాంటీగా చూడడం, నిన్న కూడా ఫ్లోరాని అందరూ కూడా బట్టలు డస్ట్‌బిన్‌లో ఏస్తా అంటావా తప్పు కదా అని చెప్పి నామినేట్ చేయడం. అన్న తప్పే కదా అన్న అంటే అట్లా ఉండదు మరి. అందరికి వచ్చి బట్టలు డస్ట్‌బిన్‌లో ఎత్తావా నువ్వు అని చెప్పి నామినేట్ చేస్తే ఆమె సైలెంట్‌గా ఉంది కాబట్టి ఆమె జెన్యూన్. ఆమె అమాయకంగా కనబడదు కాబట్టి జెన్యూన్. ఈ బిగ్ బాస్ ప్యాటర్న్ ఇట్లే ఉంటుంది. సింపతి, ఏంటి ప్యూర్ సోలు అన్నీ ఇట్లాంటి కొన్ని రకాల మాటల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ఫ్లోరాక్కకి పీఆర్ చేస్తున్న వాళ్ళు కూడా నేను సజెస్ట్ చేస్తున్నా, ఫ్లోరాక్కని కూడా పెట్టి వెనకాల సేమ్ యాజ్ యూజువల్గా అన్న ఫాలో అవుతున్న మ్యూజిక్లు ఏదైతే సుమన్ శెట్టి అన్న ఏ మ్యూజిక్ వాడుతుండో ఆ మ్యూజిక్లు సెలెక్ట్ చేసుకోండి. మీరు వేసుకున్నారంటే కథం మీకు మాస్ వ్యూవర్షిప్ వస్తుంది, మస్తు ఓటింగ్ కూడా వస్తుంది. నాకు తెలిసి విన్నర్ సుమన్ శెట్టి అన్న, రన్నర్ ఫ్లోరస్ అయినా ఆశ్చర్యపోక్కర్లేదు. అట్లా పోతుంది ముందరికి. ఏమంటారు? అది మ్యాటర్. అందరు ఓటింగ్, హరీష్ ఓటింగ్ 7% ఉంది, 8% ఉంది. కోర్స్ ఇందులో గుడ్డిలో మెల్ల అంటే సుమన్ శెట్టి అన్న, భరణి ఇద్దరి తర్వాత హరీష్కే కొంచెం బెటర్. అంటే పాయింట్స్లలో 0 పాయింట్ సంథింగ్లలో, అంటే మరీ ఆ 30-40% ఓటింగ్ కాదు. వీళ్ళదంతా 7-8%, 6% ఆ ఓటింగే. ఆ ఓటింగ్లో కూడా హరీష్ సమ్వాట్ బెటర్. అండ్ ఇంకోటి, మీరు పరిణితి చెందిన హృదయ మానవ్ని చూడబోతున్నారు మీరు ఈరోజు రేపు హౌస్లో లైవ్లో చూస్తుంటే. చాలా చక్కగా, నీట్గా, మర్యాదగా అందరికీ గుడ్ మార్నింగ్ అని చెప్పుకుంటూ తిరుగుతుండు. మర్యాద హరీష్ అయింది అన్నట్టు. మర్యాద మనీష్ కదా, ఇన్ని రోజులు మనకు మర్యాద హరీష్ కూడా కనబడతాడు. సో కొంచెం ప్రేమగా చేస్తుండు, అంటే పర్ఫార్మెన్స్ అంటే బేసిక్గా బంగారు కండ వద్దునా నా సైలెన్స్. ఓకే, కొంచెం మార్పు కనబడింది. మారిన మనిషిని మనం చూడొచ్చు. బికాజ్ ఆఫ్ గట్టిగానే పడింది అనుకుంటా. బీబీ టీం ఖచ్చితంగా లోపల పిలుచుకుని మళ్ళీ రౌండ్ గట్టిగానే క్లాస్ బీకుండొచ్చు. ఇట్లా చేస్తే కలవదు, నువ్వు ఇంత టూ మచ్ చేస్తే పంపించేస్తాం, ఇట్లాంటివి కూడా చెప్పుండొచ్చు అని నేను అనుకుంటున్నా పర్సనల్గా. ఎందుకంటే 4 days తినకుండా ఉండడము, ఆ తర్వాత నిన్న బతిలాడితే తినడము, తిన్న తర్వాత మరి ఆకలి మంటకి ఇన్ని రోజులు అసహనం అదంతా ఉండొచ్చు. కడుపు కొంచెం పడంగానే కొంచెం బుద్ధికి వచ్చి ఉండొచ్చు, బ్రెయిన్ పనిచేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. లేదంటే వాళ్ళ మిస్సెస్తో కనుక ఏదైనా మెసేజ్ కానీ ఏదైనా ఫోన్ కానీ ఇట్లాంటిది ఏమైనా చేపించి ఉండొచ్చేమో. మిస్సెస్ దగ్గర నుంచి మెసేజ్ అన్న ఇప్పించి ఉండొచ్చు, వీడియో బయట కానీ అని నేను అనుకుంటున్నా. పర్సనల్గా నేను థింక్ చేస్తున్నా. అట్లాంటి ఏమైనా జరిగి అతనిలో మార్పు రావచ్చు, వచ్చి ఉండొచ్చు. అందుకే కొంచెం తగ్గి మాట్లాడుతున్నాడు, నార్మల్గా మాట్లాడుతున్నాడు. కానీ ఇది ఎన్ని రోజులు ఉంటుంది? సెల్ఫ్ మోటివేషను, సెల్ఫ్గా మనని మనం మార్చుకోవడం అనేది ఏంటంటే కొంచెం ఎక్కువసేపు ఉంటుంది. ఎవరైనా చెప్తే ఇనేది ఏంటంటే కొద్దిసేపే ఉంటుంది. బుస్సుమని పాలన్నూరుగా లెక్క పొంగి కింద పోతుందా, లేదంటే కంటిన్యూగా ఇట్నే మారిన హరీష్ని మనం చూడొచ్చా? మరి ఏం జరుగుతుంది తెర మీద చూద్దాం. ఈరోజు ఒక మంచి టాస్క్ ఉండబోతుంది, క్యాప్టెన్సీ టాస్క్ లైవ్లో. అండ్ మనకి ఎపిసోడ్లో మాత్రం ఆ కోడి ముందా గుడ్డు ముందా అనే ఒక టాస్క్ చూపిస్తారు. ఆ కోడి గుడ్లు 3 పెడితే ఆ 3టిని గుట్టుకొని మింగేసారు. ఎవరెవరు? ప్రియా అండ్ శ్రీజ, అలాగే రీతు చౌదరి. వీళ్ళు ముగ్గురు కూడా ఆ గుడ్లు మింగేసారు. సో అందులోనే మంచి విషయం ఉంది అన్నట్టుగా చెప్పి ఉంది. అసలు ఆ గుడ్డులోనే అంతా ఉంది అని అంటే ఈ గుడ్డు మింగేసారు కదా. సో ఎవరెవరు ఎందుకు గుడ్లు తిన్నారో, తిన్నందుకు ఎవరు ఫస్ట్ తిన్నోళ్ళకి ఏం ప్రయోజనం వస్తుంది, సెకండ్ తిన్నోళ్ళకి ఏం నష్టం వస్తుంది, థర్డ్ తిన్నోళ్ళకి ఏం ప్రాబ్లం అవుతుంది, ఇట్లాంటివన్నీ కూడా మనం తెర మీద చూడబోతున్నాం. చూద్దాం. ఒక్కోసారి ఇట్లాంటివి పెట్టి లైట్ తీసుకుంటారు కూడా. ఒక క్వశ్చన్ వదిలేస్తారు, నైట్ కేక్ పెడతారు, ఆ తర్వాత తిన్నా కానీ ఏం పట్టించుకోరు, లైట్ తీసుకుంటారు కదా. అట్లాంటిది ఉంటుందా? మరి ఏం జరుగుతుంది అనేది తెర మీద చూడాల్సింది ఉంది. సరే, మరి ఇది వీడియో చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పానా? మరీ షార్ట్ అయిందా? సరే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. టేక్ టాటా, బై బై, నమస్తే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ శ్రీను 65.